అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈరోజు మ్యారేజ్ ఉంది, వేరే వాళ్ళది, వెళ్ళాల్సింది ఉంది. కాబట్టేసి ఇంకా నేను అన్నీ క్లీన్ చేసేసుకొని కొంతసేపు ధ్యానం చేసి యోగా చేసి, ధ్యానం యోగా చేయడం వల్ల చాలా బాగుంటుంది. చిన్నగా నేర్చుకోండి. అక్క ఎందుకు పల్లాపులు ఇది చెప్తా ఉంటుంది అంటున్నారు. నేను కానీ చాలా ఇబ్బందులు పడినాను, ఒకప్పుడు చాలా పడినాను. కాబట్టి మీరు పడద్దండి అని చెప్తాను. కొంచెం ఒక 5 నిమిషాలు మీ ఒళ్ళును మీరు ఎలాగైనా కాళ్ళు చేతులు బాగా ఆడించండి. మీకోసం కేటాయించుకోండి, 5 నిమిషాలు కేటాయించుకొని. ఎంటుకలు వీగితే కిరణాలు గట్టి మాట్లాడితే వినపడుతుంది. ఎంటుకలు వీగితే కిరణాలకంటే రాగి రొట్టి తెల్లవాయి కారం తింటే బాగా అవుతుంది. అంతే, ఇట్లా ఎంటుకలు వీగి అవ్వ చెప్పిండేది మీకు అర్థం అయ్యిండదు, నేను చెప్తాను. కిరణాల కంటే దగ్గు పొడుచుకొని వస్తూ ఉంటుంది. ఆ దగ్గు వచ్చినప్పుడు పునక అంటారే, మధ్యలో ఉంటుంది తలలో. ఆ పునక దగ్గర ఎంటుకలు లాగుతారు. అది 3 days లాగించుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లాగించుకొని తెల్లవాయి పొడి రాగి రొట్టి అనేది తింటే మనకు దగ్గు కిరణాలకి అవుతుందంటారే, అది తగ్గుతుందంట. అందుకు అవ్వ దగ్గరికి ఎవరన్నా వస్తారు. అది మా వారి వాళ్ళ చిన్నాన్న కూతురు అమ్మాయికి దగ్గు 20 రోజులు అయిందంట, తగ్గలేదనేసి ఇప్పుడు 3 days నుంచి పీకించుకుంటుంది. ఈరోజు కొంచెం మేలు అవ్వ అని అనింది. అది వేడి రాగి రొట్టిను తెల్లవాయి పొడి అది కారం తింటే తగ్గుతుందంట. అది తెల్లవాయి పొడి ఎలా చేయాలో కానీ అవ్వతో మీకు చూపిస్తాను మరొక వీడియోలో ఎప్పుడన్నా. అట్లా అవ్వ ఇంటి దగ్గరికి వచ్చింటే సరే మీకు కానీ ఉపయోగపడుతుంది అనేసి అది చూపించినాను. మరి వచ్చేసి ఇంకా నేను మిద్ది పైన అన్నీ టెర్రస్ పైన అన్ని కటన్స్ అన్నీ తీసి ఉతికేసి పైన అంతా క్లీన్ చేసి వాష్ చేసేసి మళ్ళీ వచ్చేసి నేను పక్షులకు నీళ్లు పెడతాను. చిన్నది అది మూగటిలాగా ఉంటుంది. అది అప్పుడు ముందు దీపారాధన చేస్తా అంటే మరి ఒకటి కొత్తది తెచ్చుకుంటే దాన్ని బాగా శుభ్రం చేసేసి దాంట్లో నీళ్ళు వేసి పెడతాము. ఒక దాంట్లో గింజలు వేసి కానీ పెడతాము. అట్లా మెట్ల మీద పెడతాను. ఇంకా మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసుకుంటా, ఇంకొకటి క్లీన్ చేసుకుంటా ఇంకా కిందికి దిగొస్తాను. ఇంకా అంతలోనే మా వారు లేచినారు. కొంచెం వీడియో తీసి పెట్టండి అంటే అట్లా మా వారు తీస్తా అన్నారు. ఇది వచ్చేసి 2వ ఫ్లోర్లోంచి 3వ ఫ్లోర్కి వెళ్ళే చోట అట్లా ఒక గట్టులాగా ఉంది. అక్కడ కానీ కొంచెం మనీ ప్లాంటు, కొన్ని బొమ్మలు, అట్లా ఏదో ఒకటి అట్లా ఖాళీగా ఉండకోకుండా ఇల్లు నీట్గా ఉంటుంది, బాగా అందంగా కనిపిస్తుందని, చుట్టూ మనంతకు మనం అందంగా పెట్టుకుంటే మనకు బాగుంటుందని అలా పెట్టుకుంటాను. నేను కొంచెం మ్యారేజ్కి వెళ్ళినాను అన్నా కదా, అక్కడ కొంచెం వీడియో తీసిన. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వచ్చినారు. మా అత్తింటి వాళ్ళ ఇది మ్యారేజ్. ఇది మా అత్తింటి వాళ్ళ మా తాత వాళ్ళ తమ్ముడు అవుతాడంట, చిన్నాన్న పెదనాయన అంటారే, వాళ్ళ మనవంది మ్యారేజ్. వాళ్ళ మనవని మ్యారేజ్కి వెళ్ళినాము. అక్కడ అమ్మాయి అబ్బాయి వధూవరులు అంటారు కదా, వాళ్ళు అందరూ దీవించండి. వాళ్ళు చల్లగా 100 ఏళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని అందరూ దీవించండి. మేమంతా కాక సబ్స్క్రైబర్స్ అందరు కానీ వాళ్ళని దీవించండి. వాళ్ళు చల్లగా ఉండాలని, వాళ్ళ కోరికలు ఏమో అన్నీ నెరవేరి బాగుండాలని దీవించండి. పెళ్ళికి వచ్చిండే వాళ్ళందరం కానీ బాగా దీవించి వాళ్ళ విందు స్పీకర్ ఇచ్చి బాగా వాళ్ళను ఇచ్చినాము. తర్వాత మా అవ్వ నేను మా వారు ముగ్గురం వెళ్ళినాం పెళ్ళికి. దగ్గర బంధువులు కాబట్టి మొత్తం మా అవ్వ 4 అబ్బాయిలు కదా, 4 అబ్బాయిలు అందరూ వెళ్ళినాము. మా వారు వాళ్ళ సొంతం చిన్నాన్న అన్నారు కదా, వాళ్ళ కూతుర్లు అందరూ కొడుకులు అందరూ మావి 2 కుటుంబాలు కదా. మా అవ్వ వాళ్ళ అన్నదమ్ములు 2. మా చిన్న తాతకు వచ్చేసి 2 అబ్బాయిలు,
మా పెద్ద తాతకు వచ్చేసి ఇప్పుడు మా అవ్వ ఉంది కదా, మా పెద్ద తాతకు వచ్చేసి నలుగురు అబ్బాయిలు, మాది మేము నలుగురు, ఆ ఇంట్లో ఇద్దరు, మొత్తం అందరూ ఎక్కడ కలిసినా బాగా కలిసిమెలిసే ఉంటాం మేము. అందరూ వివాహానికి వెళ్ళినాము, అందరూ బాగా మాట్లాడుకుంటా నక్కుంటా బాగా అసలు బాగా చాలాసేపు ఉన్నాము. నేను కట్టుకుండే శారీ కానీ పట్టు చీర అంటారు, మేము ఉండేది ధర్మవరంలో కదా, ధర్మవరం పట్టు చీర అది బాగా ఫేమస్. నా పెండ్లి నాటి పట్టు చీరలు ఇవి. ఈ ఈ శారీ అయితేనే నావన్నీ ముందు పట్టు చీరలే, మళ్ళీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను ఎక్కువ పట్టు చీరలు కొనలేదు, కానీ అప్పుడువైనా చాలా బాగున్నాయి. ఇది మా పెద్ద అబ్బాయి పుట్టినెంటుకలకు మా అమ్మలు వడిబియ్యం అనేది పెడతారు మా సైడు, అప్పుడు పెట్టినారు మా అమ్మ వాళ్ళు. అట్లా అన్నీ నా దగ్గర పట్టు చీరలు అన్నీ ఉన్నాయి, కలెక్షన్ చూపిస్తా. కానీ పాత పట్టు చీరలే ఉండేది, నేను ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది కదా, ఇంకా ముందు ఏమన్నా తీసుకుంటా, లేకుంటే ఉండేటివన్నీ కానీ ఉన్నాయి అవే చాలని కానీ అనుకుంటాను. ప్యూర్ పట్టు అయితే ఇప్పుడు రావడం లే కదా నా దగ్గర, ప్యూర్ పట్టు శారీస్ కానీ ఉన్నాయి నా దగ్గర. ఉండేటివి ఎప్పుడో ఒకసారి మీకు చూపిస్తా అంటాను, ఫంక్షన్లకు కట్టుకున్నప్పుడల్లా చూపిస్తా, లేదంటే ఒకసారి కలెక్షన్ అంతా నా పట్టు శారీస్ అన్నీ మీకు చూపిస్తాను. ఈ విధంగా అందరూ పెద్దలందరూ వచ్చినారు, మీరు కానీ చూడండి అనేసి మా పద్ధతులు ఎలా ఉంటాయో మా పెళ్ళిళ్ళు అనేసి చూపిస్తాను. కొంచెం బోర్ అనుకోవద్దండి, ఇంకా నేను ఈరోజు ఏం వంట అదేం చేయలేదు, అందుకు అవ్వ మా అదే కిరణాలకు వీకింది అనేసి అనింది కదా, అందుకు వచ్చినాను. ఎవరైనా కానీ వివాహం చేసుకున్నప్పుడు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోండి. నా లైఫ్ స్టైల్ అయితే చాలా ఇబ్బందులు పడినాను. మా వారు చేసుకోకుంటే వేరే వాళ్ళు కానీ చేసుకుంటే నేనైతే చాలా ఇబ్బందులు పడింది. అది ఎంతగానో మీకు ముందు వీడియోల్లో చెప్తా చూడు. మా అవ్వను మా చిన్న తాత అంటారే వాళ్ళ అమ్మాయిలు వాళ్ళిద్దరు, నేను అక్కడ నలుగురము కూర్చున్నాము. ఇంకా మా బావోళ్ళు అందరూ వచ్చినారు, అందరినీ చూపిస్తా ఈ వీడియోలోనే. అదే యూట్యూబ్ స్టార్ట్ చేసినాను అంటే మా పిన్ని వాళ్ళకి చెప్తా అంటే అవునా అనేసి పెట్టించుకొని ఇద్దరు చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా పెద్ద బావ వాళ్ళ అమ్మాయి ఇంకా అప్పుడే వచ్చింది, ఇంకా మాట్లాడుతూ కూర్చున్నాము. వాళ్ళు వచ్చేసి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారే, వాళ్ళకి మాకు మనవళ్ళు అవుతారు. మరి వచ్చి మా రెండో బావ వాళ్ళ అమ్మాయి వాళ్ళ కూతురు, మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళినాము. ఇది మా అత్తింటోళ్ళది. మా పుట్టినింట్లో కానీ చాలా పెద్ద ఫ్యామిలీ, పుట్టినింటోళ్ళది పెద్దదే ఫ్యామిలీ, అత్తింటోళ్ళది పెద్ద ఫ్యామిలీకే ఇచ్చినారు నన్ను. పుట్టినింట్లో కానీ అంతే పెద్ద ఫ్యామిలీనే, అమ్మ వాళ్ళ తరపున పెద్దగా ఉన్నారు, నాన్న వాళ్ళ తరపున పెద్దగా ఉన్నారు. ఇంకో మా ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చున్నాము, మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఉండేది నేను, మా రెండో బావ వాళ్ళ కూతురు, మా పెద్ద బావ వాళ్ళ కూతురు, ఇంకా మా రెండో బావ వాళ్ళ అబ్బాయి ఆ సైడ్ ఉన్నాడు. మా ఇంటికి ఒక్కొక్కరు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఈ మా తోడుకోడలు, రెండవ తోడుకోడలు. ఈ మా వారు వాళ్ళ చిన్నాన్న ఉన్నానే వాళ్ళ పెద్ద కొడుకు, వాళ్ళ బిడ్డ కొడుకు, అందరూ మా రెండో బావ, మా ఆయన కన్నా పెద్ద ఆయన మా బావ, రెండో బావ. మా పెద్ద బావ ఎక్కడో పెళ్ళిళ్ళలో ముందరున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ అటెండ్ అయినాం పెళ్ళికి. మా పెద్దక్క ఆమె వెళ్తాందే, ఆమె మా పెద్ద తోడుకోడలు. వీళ్ళు మా పిన్ని వాళ్ళ అని చెప్పినా కదా, ఇట్లా అందరం అటెండ్ అయినాము. బాగా సంతోషంగా వివాహం చూసి వాళ్ళని దీవించి వధూవరులను అందరూ మా బంధువులే, అందరూ ప్రతి ఒక్కరూ బంధువులే. అందరూ వివాహానికి వెళ్ళిన అందరము వాళ్ళని దీవించి వచ్చినాము. మనము మరొక వీడియోలో కలుసుకుందాం. ఇంకా ఏం మాట్లాడదాం వివాహం గురించి అంటే, వివాహం చాలా గొప్పది, భగవంతుడు ఇచ్చిన వరం మనకు. కాబట్టి మా పెద్ద బావ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మరి వచ్చేసి పెండ్లి కొడుకు వాళ్ళ నాన్న, పెండ్లి కొడుకు, ఇంకా మా ఫ్యామిలీ పెండ్లి కొడుకు వాళ్ళ నాన్న,
ఇంకా వచ్చేసి మా పెద్ద బావ అన్నా కదా మా పెద్ద బావ మా రెండో బావ మా వారు వీడియో తీస్తా అన్నారు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఇంకా మా పెద్ద బావ వెళ్ళొస్తాననేసి వాళ్ళిద్దరిది ఒకటే ఏజ్. మా బావను ఇంకో బావ చెప్తా అన్నాడు. ఇంకా వాళ్ళ వివాహానికి వెళ్ళిన చోట వాళ్ళకి మనకు ఇష్టం లేకున్నా కానీ దీవిచ్చి రాండి. పెద్దల మీద కోపం పిల్లల మీద మటుకు చూపించద్దు.